ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి అని మీరెంత గెస్ట్ చేసినా మీరు చెప్పే ఈ మాట ఎవరైనా నమ్మితేనే కదా అది నిజమవుతుంది. మా అత్తయ్య గారు, మా ఆయన గారు ప్రస్తుతం శరణ్య గురించి ఏం చెప్పినా నన్ను తప్పుపట్టరు. అందులోనూ శరణ్య తప్పుని మాత్రమే వెతకటానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం కాస్త శృతి మించితే మీతో మాట పెరిగి ఇంట్లో గొడవకి దారితీస్తుంది. ఆ తర్వాత ఇంకేముంది, కలిసిమెలిసి ఉన్న కంచుకోట లాంటి కుటుంబం అపార్థాలతో మంచు ముక్కలాగా కరిగిపోతుంది. బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు నీళ్లలా కారిపోయి 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 ఈ ఉమ్మడి కుటుంబం అన్న కాన్సెప్టే ఉఫ్ఫుమని ఆవిరైపోతుంది. అదిదా ఈ సెగ్మెంట్లో జరగబోయేది. అమ్మి అమ్మి ఏంటే ఏంటే వాగుతున్నావు? మా అమ్మిని చంపేస్తా ఉండారు. వదిన గారు, అమ్మాయి చచ్చిపోద్దండి, ఈడ్చిపెట్టండి. విడిచిపెట్టడం కాదే, చావు. నిన్ను చంపకుండా ఈరోజు వదలను. అయ్యో వదిన గారు, మా అమ్మిని వదలండి. వదిన గారు, షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ మేడం. పాయిజన్ టోటల్గా రిమూవ్ అయింది. మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. బతికిపోయా. డాక్టర్ రావడం అర నిమిషం ఆలస్యమైనా నా చేతిలో ఇవాళ చచ్చేదానివే. అమ్మి జస్ట్ మిస్సు, లేదంటే ఇవాళ ఏ నెస్సొచ్చి ఉండేదానివి. శరణ్య, శరణ్య ఇప్పుడెలా ఉంది? బావుందత్తయ్య. అమ్మి వదిన గారు నిన్నే చూస్తూ ఉంటారు. ఎవరికి కాల్ చేస్తున్నావు? విశాల్కి చేస్తున్నాను దర్శన్, కానీ లిఫ్ట్ చేయడం లేదు. విశాల, విషయాల గురించి నేను కనుక్కుంటానమ్మా. ఏమైందో ఏంటో తెలుసుకుంటాను.
విశాల్కి ఫోన్ చేస్తుంది ఏందమ్మే దర్శన్ కూడా కనుక్కుంటానంట ఉన్నాడు. ఇప్పుడేం చేయాలి? ఏమో నాకు అది అర్థం కావడం లేదమ్మా. నన్ను అడుగుతావేంటి? నిన్ను అడక్క ఇంకెవరిని అడుగుతాను? ఛే! అసలు ఏమైంది శరణ్యకి? అలా ఎందుకు జరిగిందో ఏమో తెలియటం లేదా. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. అమ్మా, మా అత్త హాల్లోనే ఉంది. జరిగిన సంఘటన తాలూకు ఎఫెక్ట్ కూడా ఆవిడ లోపల బానే కనపడుతోంది. నా అంచనా ప్రకారం అత్తయ్య గారిప్పటి శరణ్యకి ఏమై ఉంటుందా అని జాలిగా టెన్షన్ పడుతూ ఉండాలి. అవునమ్మే, నాకు అట్టాగే అనిపిస్తా ఉండదే. అయితే వెళ్ళి ఆ సింపతిని చింపి ముక్కలు చేసే వెళ్ళు. అయితే ఈ సీన్ కూడా నాదే అన్నమాట. ఇప్పుడు చూడు. చచ్చ ఏం మనుషులు ఏందో రాను రాను మరీ ఇట్ట తయారైపోయి ఉండారు. ఏంటి కాంచనా, ఏమైంది? ఎవరి గురించి అంతలా విసుక్కుంటున్నావు? ఎవరి గురించి అంటే ఏం చెప్పేది వదిన గారు? ఏదైనా అందామంటే నా నోటికి దేవుడు మాటిచ్చుండాడు కాని ఈడ నోరు విప్పి మాట్లాడేదానికి ఏ హక్కు ఇవ్వబడలా. ఈ డొంక తిరుగుడు మాటలే వద్దు కాంచనా. ఉన్నదేంటో విషయం సూటిగా చెప్పు. అమ్మిని వాకింగ్ అని బయటికి తీసుకుపోయి అట్నుంచట్టే హాస్పిటల్ కాడికి శరణ్యం చూసేదానికి పోయి ఉండాం. హాస్పిటల్కి వెళ్లారా? ఆ శరణ్యకి ఎలా ఉంది కాంచనా? ప్రాణాపాయం ఏం లేదు కదా? నేను మీ మాదిరే ఏదేదో అని ఊహించుకుని అడిగిపోయుండా. తీరా పోయినాక అర్థమైంది వదిన గారు, ఆడ శరణ్యకి అయ్యింది ఏమీ లేదని. యాడ దర్శన్ బాబుతో కలిసి బెంగళూరుకి పోవాల్సి వస్తుందోనని అట్ట ప్రాణం పోయినట్టు పర్ఫార్మెన్స్ చేసి అందరినీ పిచ్చోళ్ళని చేసుండాది. ఇప్పుడు ఆ ఎమ్మి బెంగళూరుకని పోతే యాడ మళ్ళా ఆ డాక్టర్ ఇడికి వస్తాడో, అనన్యకి ట్రీట్మెంట్ యాడ చేస్తాడో అని దీనికి పిచ్చెప్పుడు తగ్గిపోద్దోనని ఫుడ్ పాయిజనింగ్ చేసుకుని ఇక్కడనే ఆగిపోయేదానికి ప్లానింగ్ చేసుండాది. ఏంటి కాంచనా నువ్వనేది? అవునొదిన గారు, లేదంటే అందరం కలిసి ఒకే కేకు తిన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అందరికీ అవ్వాలి కదా. ఒక్క శరణ్యకి ఎట్టా అవుతుంది? అయితే గీతే మనందరికి కూడా కావాలి కదా.